అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య భారతదేశంలో కరోనా కేసెస్ మళ్ళీ విజృంభిస్తున్నాయి ఈ వార్తలు విన్న వాళ్ళందరూ కూడా భయాందోళనలకు గురవుతున్నారు అయితే ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఎన్ని కేసెస్ నమోదయ్యాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పరిమాణంని మనం ఎలా చూడాలి అన్నది కూడా ఈ విషయంపై పూర్తి అవగాహనతో మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మనం కరోనా కేసెస్లోకి వెళ్తే మన భారతదేశంలో మొత్తం 1009 కేసెస్ అయితే నిన్నటి వరకు నమోదు అవ్వడం జరిగింది అండ్ ఈ ఒక్క రోజులోనే ఒక్క కేసు మాత్రమే నమోదు అవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత 10 రోజుల నుంచి 16% కరోనా కేసెస్ నమోదైతే ఈ ఒక్క రోజు మాత్రం ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది అంటే మనం కరోనాని ఎంతో కొంతవరకు పక్కకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ టైం కరోనాకి ఇప్పటికీ కరోనాకి మనం డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు లాక్డౌన్లో తీసుకున్న ఈ బూస్టర్స్ కావచ్చు కోవిడ్ ఇంజెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్స్ని మనకిచ్చి ఈసారి కోవిడ్కి అంత భయం పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం ఒక రోజులోనే కొన్ని వేల కేసెస్ వరకు కూడా స్ప్రెడ్ అవ్వడం మనం చూసాం ఇప్పటికైతే అవన్నీ కూడా నియంత్రణలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఈ కోవిడ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇంకొన్ని రాష్ట్రాలలో మాత్రం ఎక్కువగా లేవు అయితే ముఖ్యంగా ఈ స్ప్రెడ్ అయ్యే రాష్ట్రాలు ఏవి అంటే మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ వంటి ఇలాంటి రాష్ట్రాలలో మాత్రం ముఖ్యంగా కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ముంబైలో అయితే ఏకంగా 2 చనిపోయారు దేశవ్యాప్తంగా 7 మంది చనిపోయారు ఈ కరోనా వల్ల అయితే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో మాత్రం కరోనా లేదు సో ఈ కరోనాలో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఓన్లీ ఒమిక్రాన్ అనే ఒక వైరస్ మనకు వచ్చింది కరోనాలో వేరియంట్ వచ్చింది బట్ ఈసారి అలాగే లేదు కరోనాలోని వేరియంట్ అనేది ఒమిక్రాన్ సో ఒమిక్రాన్లో ఇంకొక 2 వైరస్లు కూడా మనకు కలిపి వస్తున్నాయి ఆ వైరసెస్ ఏంటి అంటే LF7NB181 ఈ వేరియంట్స్ అన్నీ కూడా కలిపి వస్తున్నాయి కాబట్టి ఏ టైంలో ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనం చెప్పుకోలేము అండ్ నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజన్ ఈ సీజన్లో కూడా ఎక్కువగా కలిసి గ్యాదరింగ్స్ చేసుకోవచ్చు అండ్ పండుగలు కూడా ఉంటాయి కాబట్టి ఈ గ్యాదరింగ్స్ అనేటివి కొంచెం పక్కన పెట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది అని మనం చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ మాస్క్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి అండ్ కొన్ని ప్లేసెస్ మాత్రం గ్యాదరింగ్స్ జరిగే ప్లేసెస్ లైక్ ఇప్పుడు థియేటర్స్ ఇలాంటి బయట ఈ ఏరియాస్ అన్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అండ్ ముఖ్యంగా కేరళలో 403 కేసులు మహారాష్ట్రలో 209 తమిళనాడులో 66 ఢిల్లీలో 104 కర్ణాటకలో 47 అండ్ ముంబైలో 53 బెంగళూరులో 19 కేసెస్ అయితే మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనేది విజృంభించింది కానీ తక్కువ శాతమే ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మన తెలంగాణలో మాత్రం కూకట్పల్లిలోని ఒక డాక్టర్కి కరోనా వచ్చింది అని 2 days బ్యాక్ మనం వార్త విన్నాము అండ్ వైజాగ్లో అయితే ఒకరు చనిపోయారు 4 కరోనా కేసెస్ పాజిటివ్స్ అయితే వచ్చింది సో ఇప్పటి వరకు కూడా మనం జాగ్రత్తగానే ఉన్నాము ఇంకొంచెం ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఇలానే ఉండాలి అంటే మనం ఇదే జాగ్రత్తలు మళ్ళీ పాటించాలి కానీ ముఖ్యంగా కొంతమంది మాత్రం ఈ కరోనా పట్ల అవగాహన లేకపోవడం వల్ల బయటికి ఎలా పడితే అలా ఉంటున్నారు సో కొంచెం ఒకసారి చూసుకోండి ఒకవేళ కరోనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే కోల్డ్ కఫ్ లాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రం కొన్ని రోజులు క్వారంటైన్లో ఉండి బయటికి రావడం మంచిది ఎందుకంటే ఎక్కువగా ఈ వేరియంట్స్ అనేటివి చాలా వరకు కలిపి వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు ఒకరు అజాగ్రత్తగా ఉండడం వల్ల వేరే వాళ్ళకి కూడా సోకే అవకాశాలు ఉండొచ్చు సో ముఖ్యంగా మన కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటుంది ముఖ్యంగా హాస్పిటల్స్లలో కోవిడ్ కేసెస్ పెరుగుతున్న తరుణంలో అంటే గత ఈ 10 రోజుల నుంచి పెరుగుతున్న తరుణంలో కూడా బెడ్స్ ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఫెసిలిటీస్ అప్లై చేయడం జరుగుతుంది అండ్ మనం కూడా వీటన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి కొంతమంది మాత్రం ఒకప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది కదా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వట్లేదు అని చూస్తున్నారు సో ఇప్పుడు టోటల్గా ఒకసారి మనం కరోనా గురించి చూసుకున్నట్టయితే గత వారం రోజుల నుంచి 16% పెరిగితే ఈ ఒక్క రోజు మాత్రం ఒక కేసు నమోదు అవ్వడం మనం విజయవంతంగా భావించాం ఎందుకంటే కరోనాని మనం నియంత్రిస్తున్నట్టుగా కనిపిస్తోంది అండ్ ఇవే జాగ్రత్తలు మళ్ళీ మెయింటైన్ చేయండి కరోనా మొత్తం టోటల్గా మన భారతదేశం నుంచి తొలగిద్దాము ఎందుకంటే మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే వేరే దేశాలలో కరోనా లాక్డౌన్ కూడా వేశారు అంటే లాక్డౌన్ వేశారు అంటే 17,000 18,000 కేసెస్ అనేవి అక్కడ నమోదవుతున్నాయి సో అలా జరగకుండా మన భారతదేశాన్ని మనం సంరక్షించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇవే జాగ్రత్తలు మీరు కూడా పాటించాలి అని నేను కోరుకుంటున్నాను